పోనీ అభివృద్ధి కార్యక్రమాలకు ఏమైనా కేటాయించాడంటే అవి లేవు. ప్రతి మంగళవారం క్రమం తప్పకుండా 3,500 కోట్ల అప్పులు తీసుకుంటున్నాడు. నెల తిరగక ముందే 20,000 కోట్ల అప్పులు చేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ, అరాచక పాలన చేస్తూ, ప్రశ్నించే వాళ్ళపైన దౌర్జన్యాలు చేస్తూ పరిపాలన కొనసాగిస్తున్నారు. మరొక పక్కన తీసుకుంటే దేవుణ్ణి కూడా రాజకీయాలకు లాగటం. రాజశేఖర రెడ్డి గారు 2 కొండలు చేశారు అన్నారు. పూర్తి ఆధారాలతో సహా 746 జీవోలో ఏముంది, రాజశేఖర రెడ్డి గారు ఎంత మంచి చేశారు, 747 జీవోలో ఎంత మంచిగా ఉంది, ఎక్కడైతే దేవాలయాలు ఉన్నాయో పవిత్రమైన దేవాలయాలలో అన్యమత ప్రచారాలు జరగకూడదు అనేటువంటి జీవోనే కాకుండా వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి 7 కొండలను పూర్తి హక్కుగా భావించి జీవోలు ఇస్తే, ఆ రోజు ఈ పెద్ద మనిషి ఒక్క దగ్గరికి పోయినప్పుడు ఒక రకంగా మాటలు, ఇంకొకరి దగ్గరికి పోయినప్పుడు ఇంకొక రకమైన మాటలు మాట్లాడుతూ ఆ 2 జీవోలు 2009లో నీ ముఖ్యమంత్రి అయితే ఆ 2 జీవోలు ఎత్తేస్తానని మాట్లాడిన పెద్ద మనిషి ఈ రోజు రాజశేఖర్ గారిని తప్పులు పట్టేదానికి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. చనిపోయినటువంటి మహానుభావుడు చేసినటువంటి మంచి కార్యక్రమాలు మళ్ళీ తలుచుకునేటువంటి అవకాశం కూడా కల్పించారు.